గత ఎన్నికల సమయంలో దామచర్ల జనార్దన్ గెలుపు కోసం మీరెంతో కష్టపడ్డారు. ఒక అన్నగా, తమ్మునిగా, కొడుగ్గా ఆయనకు అండగా నిలిచారు. అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ మంచి మెజార్టీతో గెలిపించారు. మీరంతా మా కుటుంబ సభ్యులు. ఏ చిన్న అవసరం ఉన్నా నేరుగా వచ్చి కలవండి. ఎమ్మెల్యే గారు మీకు అండగా ఉంటారని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు సతీమణి డీజే చారిటబుల్ ట్రస్ట్ మేనేజింగ్ డైరెక్టర్ దామచర్ల నాగసత్యలత భరోసా ఇచ్చారు. ఒంగోలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఒంగోలులోని ఎన్టీఆర్ భవన్లో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పాత గవర్నమెంట్లో మీరు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని, అవన్నీ మేము చూశామని, మీ అందరికీ ఇప్పుడు మంచి రోజులు వచ్చాయని తెలిపారు. నామినేటెడ్ పదవులకు సంబంధించి ప్రభుత్వానికి ఇక్కడ నుండి కొన్ని పేర్లు వెళ్ళాయని, మీ అందరికీ పదవులు రావాలని నేను ఆకాంక్షిస్తున్నాను అన్నారు. కూటమిలో ఉంటున్న మనలో ఎవరికైనా చిన్న చిన్న పొరపాట్లు వచ్చినా బయటపడకుండా చర్య చేసుకోవాలంటూ సూచించారు. ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత మాట్లాడుతూ ప్రతి పురుషుని విజయం వెనుక మహిళ ఉంటుందన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగు మహిళా నాయకురాలు నిడమనూరి పావని, ఆర్ల వెంకటరత్నం, గోరెంట్ల అనురాధ, నాళ్ల నరసమ్మ, టి అనంతమ్మ, వరలక్ష్మి, సునీత, గౌస్ మున్నీసా, అరుణారెడ్డి, మేరీ రత్నకుమారి, పద్మ, దుర్గా, వీర మహిళలు ప్రమీల తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఆటల పోటీల్లో కూటమి మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. కూడా డిసిప్లైన్ గా ఉంటుంటారు. దయచేసి ఈరోజు అందులో వచ్చి కూర్చోండి. దయచేసి అక్కడ పెట్టేసిన మళ్ళీ తర్వాత చేసాను కదా ఎంతసేపు మీరు అక్కడెక్కడ కూర్చోండి. మేడానికి విషయం చెప్పి వాళ్ళు వచ్చి కుర్చీలో కూర్చొని కేక్ పెట్టించుకున్న వాళ్ళు అందరు కూర్చోండి. ఓటమి మహిళలందరికీ ఈరోజు మహిళా దినోత్సవ ప్రోగ్రాము అందరూ సుజాత గారికి అమ్మ మనకి ఈరోజు అందరికీ తెలిసిన పాటే నా నోటితో ఒకసారి ఎవరు రాయగలరు మాకు జనక దొరక కవర్ తీసేసి ఏది అజమని ఏం చేస్తున్నారు చేయండి మాతో కలిసి మరి అభినందనలు తెలియజేయండి. అవునే ఎవరు పాడగలరు, ఎవరు పాడగలరు రాగం కన్న తీయని రాగం అమ్మేగా అమ్మేగా పలుకులు నేర్చుకున్న భాషకు అమ్మేగా ఆది స్వరం ప్రాణమనే పాటకు ఎవరు రాయగలరు వరకట్న పొడిలోకి వరదకుల తల్లి పర్వమొద్దు పరుగులొద్దు పవలించుము తల్లి గారాల బ్రతుకు నీకు గౌనులు నీకిచ్చేను చీడల బ్రతుకు నిన్ను చితిపాలు చేయను మోసిన తల్లి ప్రేమకే నేను దూరమా నాకు బువ్వ పెట్టి నన్ను బొజ్జగించి అల్లిలానకు దూరం నాకు బువ్వ పెట్టి నన్ను బొజ్జగించి తల్లిలానకు దూరం పొట్టుగూకుతుంది నాకు చోళ పాట ఏదే వెన్నెల రాత్రిలో నాకు గోరు ముద్దలేవే. నమస్కారం అండి. ముందుగా అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ఇక్కడ మన పార్టీ ఆఫీస్లో అంతా ఎన్డీఏ కూటమి మన పార్టీ మహిళలందరూ కలిపి ఈరోజు ఇక్కడ చేసుకుంటూ ఉన్న మహిళా దినోత్సవం చేసుకుంటున్నాం. మేయర్ గారు కూడా ఇక్కడికి గెస్ట్ కింద వచ్చారు అంతాను. అంటే అందరికీ తెలిసింది, ఇప్పుడు అందరూ ప్రతి ఒక్కరు చెప్తూ ఉన్నారు ఇదంతా. ఇదివరకు ఒక పాతకాలంలో మహిళ అంటే చిన్న చూపు, మహిళ అంటే అణిచివేతలు ఇవన్నీ ఉండేవి.
ఇప్పుడు ఆ పురుషుడికి సమానంగా మహిళ కూడా అన్నింటిలోనూ ముందుకు వస్తూ ఉంది. ప్రతి రంగంలోనూ మహిళ కూడా ఇప్పుడు ఉన్నది. అంత సపోర్ట్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు మహిళలకు కూడా అంత అన్నింటిలోనూ ఉద్యోగ రంగంలో కానివ్వండి, రాజకీయాలు అవనివ్వండి, ఏదైనా సరే ఆల్మోస్ట్ అంతర్జాతీయంగా ఎక్కడైనా సరే మహిళలు అందరూ చాలా ముందుకు వస్తూ ఉన్నారు అన్నింటిలో ఉన్నంతను. ఇదే విధంగా ఇంకా పైకి రావాలని చెప్పని అందరి సపోర్ట్తో ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పని కోరుకుంటూ ఉన్నాం. ఎమ్మెల్యే గారి విజయం మీ పాత్ర ఇంకా విశేషంగా ఉంది. చెప్పలేరు కదా, ఎమ్మెల్యే గారు చెప్పాలి. అదేమీ లేదండి. ఏదైనా సరే ఎవరికైనా సరే నాకనే కాదు, ఏ ఆడదానికైనా మగవాడు సపోర్ట్ ఎంత అవసరం, ఆ మగవాళ్ళకి కూడా ఆడవాళ్ళ సపోర్ట్ అంతే అవసరం. భర్తకి భార్య, భార్యకి భర్త సపోర్ట్ ప్రతి ఫ్యామిలీలోనూ అవసరం. అది అన్నింటిలోనూ ఉంటుంది అందరికీ. ఏ విధంగా అయినా సరే మాకైనా కాదండి, ఈయన రాజకీయాలు ఉన్నారు కాబట్టి అలా అనిపిస్తుంది అంతే తప్ప ఏ ఇంట్లో అయినా సరే వైఫ్ సపోర్ట్ లేదే హస్బెండ్ కూడా ఏం చేయలేడు, హస్బెండ్ సపోర్ట్ లేదే వైఫ్ ఏం చేయలేదు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మరి మన యొక్క ఒంగోలు నగరంలో ఉండే మహిళా మిత్రులకు అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ మహిళా దినోత్సవం ఈ స్థాయికి వచ్చిందంటే ఆ రోజు మరి ఫ్రాన్స్ దేశంలో మరి మహిళా కార్మికులందరూ కూడా ఎన్నో యుద్ధాలు చేసి అలాగే ఎన్నో ధర్నాలు చేసి వారి యొక్క సమాన పన్ను గంటలకి సమాన వేతనాన్ని సాధించుకొని అంతర్జాతీయంగా కూడా అంటే ఐక్యరాజ్య సమితి చేత గుర్తింపబడి ఈ రోజున మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకునే విధంగా ముందుకు తీసుకెళ్ళడం స్ఫూర్తిదాయకమండి. అది ఈరోజు కూడా మహిళలు అంటే మన భారతదేశంలో స్త్రీ ఎప్పుడూ కూడా వంటింటికే పరిమితమైన రోజుల నుంచి ఈరోజు అన్ని రంగాల్లోనూ కూడా మరి సమానంగా పనిచేయగలిగే స్థాయి కంటే అవనిలో కూడా అంటే ఎదిగే స్థాయి కూడా ఈరోజు మరి మహిళ ఉందంటే మరి వెనకాల మా యొక్క సత్యనాథ్ గారు చెప్పినట్టుగా ప్రతి పురుషుని విజయం వెనుక స్త్రీ ఏ రకంగా ఉంటుందో అలాగే ప్రతి స్త్రీ విజయం వెనుక పురుషుడు అదే రకంగా ఉంటున్నారు.